విలక్షణమైనటువంటి వ్యక్తి. ఆయనకు దిక్కుంది దానికోలేదు ఆ లెక్కే మా భౌతిక గారికి దిక్కుంది కానీ దానికి ఎక్కలేదు. ఎందుకంటే చాలా చెప్తూ వచ్చినాడు, ఒక కలెక్టర్ కావాలనుకున్నాడు, ఒక ఐపీఎస్ కావాలనుకుంటాడు, ఆయన చైర్మన్ కావాలనుకుంటున్నాడు. లెక్క కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాల్సింది అది ఏమంటే, ఇందాక కుర్రాడు చెప్పినాడు, రాళ్ళ దెబ్బలకి, తూటాల దెబ్బలకి, మాటల దెబ్బలకి, తూటాల మాటలకి అన్నిటి కూడా మోసుకొని ముందుకు వచ్చి రోజున తనంతరాన్ని నిరూపించుకునేటువంటి పరిస్థితులు కల్పించుకొని ఈ రాష్ట్రంలో ప్రజలు అశాంతితో ఆలోచనలో పడినటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితే రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా మళ్ళీ పడిలేచినటువంటి కెరటం మాదిరిగా పైకి లేవడానికి శక్తినిచ్చినటువంటి ఆలోచన కానీ నిర్ణయం కానీ పవన్ కళ్యాణ్ జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మా నాయకుని పరామర్శించి బయటకు వస్తూనే కలిసి పనిచేయాలని ఒక నిర్ణయం తీసుకున్నామని ఒక సంక్షోభ సమయంలో నిర్ణయం తీసుకునేటువంటి వ్యక్తిత్వము, విలక్షణమైనటువంటి వ్యక్తిత్వము దిక్కుంది, దానికి లెక్క ఉందని దానికి అదే ఒక ఉదాహరణ. కానీ దాని లెక్క ఎన్నికల తర్వాత ప్రత్యేకించి పిల్లలే కూడా బాగా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ఒక దిక్కు దానికి లెక్క రెడీగా చేసుకోమని చెప్పేసి కోరుతా ఉంటాను. ఎందుకంటే కేవలం దిక్కకు పోతే పనులు జరగదు, లెక్కలు కూడా నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం రాజకీయాలు చేయాలా, లెక్కలు నేర్చుకునేటువంటి పరిస్థితుల్లోనే సమీకరణాలలో మనం ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ శక్తి నిర్వీర్యం కాదు, మీ ఉత్తేజం ఉత్సాహం నిర్వీర్యం కాదు. ఈ సమాజానికి, ఈ నియోజకవర్గానికి, ఈ రాష్ట్రానికి మీ శక్తి అనేది, మీ ఉత్సాహం అనేది, మీ ఉత్తేజం అనేది ఖచ్చితంగా అవసరమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేది ఆలోచన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు. అక్కొచ్చి సత్యం అక్కొచ్చి పిలుస్తారు, ఇక్కడికి వస్తే మధ్యలో భైరవ ప్రసాద్ తీసుకుంది. ఆ ఉద్దేశం అది కాదు. భవిష్యత్తు నాయకులు మీరు ఈ ప్రాంతాన్ని నాయకత్వం అనేది ఏ పార్టీలో ఉన్నా మంచి నాయకత్వం, మంచి ఆలోచనలు మీరు ఒకసారి గమనించుకుంటే మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు మామూలు కాదు. అపారమైనటువంటి డబ్బు ఉంది, అపారమైనటువంటి బలం ఉంది, అపారమైనటువంటి రాక్షసత్వం ఉంది. ఇన్ని శక్తులు ఎదుర్కోవాలంటే ఆ రోజున మనం అందరూ సంఘటితమైతేనే ఆ కళ నెరవేరింది, ప్రజలకు మంచి జరిగిందనేది వాస్తవం. ఏదో ఒక వ్యక్తితో జరిగింది కాదు, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి భావన. భవిష్యత్తు వచ్చే ఎన్నికల్లో మనం ఇదే రకంగా కలిసి ఉండొచ్చు, లేదంటే ఇదే రకంగా ముందుకు పోవచ్చు, లేదా బయటికి పోయి కూడా ఆ రోజునటువంటి రాజకీయ సమీకరణాలు పనిచేయచ్చు. కానీ అంతిమంగా ప్రజాస్వామ్య ఫలాలు ప్రజలకు అందే విధంగానే రాజకీయ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి మనం రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితులు మర్చిపోవద్దని చెప్పేసి ఈ పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరూ నాయకులు కలిసికట్టుగా ఉంటేనే దాని ఫలితాలు కానీ, ఆ పార్టీ యొక్క అందం కానీ, ఆ పార్టీ యొక్క గొప్పతనం కానీ, లేదంటే ఆ పార్టీ సిద్ధాంతం కానీ ముందుకు తీసుకువెళ్ళినటువంటి వారు అవుతారని చెప్పేసి కూడా నిరుపేద నుంచి అనుభవం ఉన్నటువంటి. ఎందుకంటే మాతో కూడా డిఫర్ అయ్యచ్చు మీకు అది ఒకసారి క్వశ్చన్ ఉండదు, ప్రశ్నాత్మకంగానే ఉంటుంది. ఐడియాలజీ పరంగా మనం శైలి అయ్యేటప్పుడు డిఫర్ కావడం అనేది కలుపుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద. ఐడియాలజీకి సంబంధం లేకుండా ఐడియాలజీ సిద్ధాంతాన్ని కుక్కలో దొక్కేసి రాజకీయ పరమార్థాలని వేరే అర్థాలు